దేశవ్యాప్తంగా సానుభూతి పొందిన ఆ మహిళ ఇప్పుడు మరో కేసులో ప్రధాన నిందితురాలుగా మారింది. సిఐడి ఛార్జ్షీట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆమె తల్లిదండ్రులు, సోదరుని పేర్లు తొలగించాలని సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఫిర్యాదుదారుడికి నోటీసులు పంపాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఒక కేసులో బాధిత మహిళగా ఉన్న జత్వానీ మరో కేసులో దోషిగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. తనను జత్వానీ బ్లాక్మెయిల్ చేసిందంటూ విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదుతో సిఐడి చేసిన విచారణలో విస్తుబోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. కాదంబరి జత్వానీ తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న వ్యక్తిగత ఫోటోలను చూపించి అత్యాచారం కేసు పెడతానని విద్యాసాగర్ను తీవ్రంగా భయపెట్టినట్లు సిఐడి నిర్ధారించింది. వివిధ దఫాలుగా ఆమె విద్యాసాగర్ నుంచి 1,32,00,000 వసూలు చేసినట్లు బ్యాంక్ ఖాతాల ద్వారా తేల్చారు. వీరిద్దరి మధ్య జరిగిన జూమ్ కాల్స్, వాట్సాప్ చాట్స్, SMS సందేశాలు, హోటల్ బుకింగ్స్ వంటి పక్కా డిజిటల్ ఆధారాలను సిఐడి కోర్టు ముందుంచింది. అయితే ఈ బ్లాక్మెయిల్ దందాలో జత్వానీ తల్లి ఆశా జత్వానీ, తండ్రి నరేంద్ర కుమార్, సోదరుడు అంబరీష్లపై తగిన ఆధారాలు లేవని సిఐడి తేల్చింది. ఈ క్రమంలో వారి పేర్లను కేసు నుంచి తొలగించాలని కోర్టుకు విన్నవించడంతో ఆమె కుటుంబానికి పెద్ద ఉపశమనం లభించింది. ఇక ఈ కేసులో జత్వానీ నిందితురాలుగా ఉన్నప్పటికీ అప్పటి పోలీసులు జత్వానీ పట్ల వ్యవహరించిన తీరుతో 3 IPS అధికారులు, మరికొంతమంది పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో ఆనాడు విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదును అడ్డం పెట్టుకుని నకిలీ భూపత్రాల కేసుగా కథల్లి ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా జత్వానీని, ఆమె వృద్ధ తల్లిదండ్రులను విజయవాడకు తరలించారు. దాదాపు 40 రోజుల పాటు వారిని అక్రమంగా నిర్బంధించి వేధించినట్లు తేలింది. నాటి సీఎంఓ ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలను తుంగలో తొక్కినందుకు గాను 3 సీనియర్ IPS అధికారులు PSR ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలను కూటమి ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. వీరిపై క్రిమినల్ క్రమశిక్షణ చర్యల దర్యాప్తు కొనసాగుతోంది. వేధింపులు, నిర్బంధం ఘటనలతో జత్వానీ పట్ల అందరిలో సానుభూతి ఏర్పడింది. కానీ ఇప్పుడు విద్యాసాగర్ను బ్లాక్మెయిల్ చేసింది అంటూ సిఐడి కోర్టులో సమర్పించిన ఛార్జ్షీట్తో జత్వానీ ఉదంతంపై మరోసారి చర్చ జరుగుతోంది. జత్వానీ కుటుంబ సభ్యుల పేర్లను నిందితుల జాబితా నుంచి తొలగించాలని సిఐడి కోరడంతో దీనిపై అభ్యంతరాలుంటే తెలపాలని ఫిర్యాదుదారుడైన కుక్కల విద్యాసాగర్కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఒకవైపు పోలీసుల అక్రమ అరెస్టుల కేసులో బాధితురాలుగా ఉన్న కాదంబరి జత్వానీ మరో కేసు విషయానికి వచ్చేసరికి ప్రధాన నిందితురాలుగా మారడం కీలకమైన పరిణామంగా భావిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో అని చర్చ సాగుతోంది.